భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ మాట్లాడుతూ ఇలాంటి పిరికి పంద చర్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారి సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు కాంగ్రెస్ జిందాబాద్ అంటూ ప్రవేశించి వారి యొక్క ఆఫీస్ యొక్క ఫర్నిచర్ మరియు అదేవిధంగా ఫ్లెక్సీలు దానం చేయడం జరిగింది, దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఇటువంటి చర్యలకు ఖచ్చితంగా మా పక్షాన కూడా ప్రతిఘటన ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుండాలను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా మౌనాన్ని చేతగాంతనంగా ఇంకా పరిగణిస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా మిమ్మల్ని అడుగడుగున నిలదీసుకుంటూ ఖచ్చితంగా మిమ్మల్ని ఉరికి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుండగులను కనిపెట్టి వాళ్ళ మీద సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్